మావోయిస్టు పార్టీ ఇప్పుడు అంపశయ్యపై ఉంది. పూర్తిగా శక్తియుక్తులు కోల్పోయి నిర్జీవంగా మారిపోయింది. 6 దశాబ్దాల మావోయిస్టు పోరాటం ఇక ముగిసిన అధ్యాయం. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా పోరాటం ఇప్పుడు తన ఉనికిని కోల్పోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ అంతర్ధానానికి స్వయంకృతమే కారణమనే విమర్శలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ ఆఖరు నమ్మకం కూడా కూలిపోయింది. గెరిల్లా కంపెనీ కమాండర్ హిడ్మాన్ నేలకూలాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాలోనే ఆదివాసీ నక్సలైట్ రక్తపు మడుగయ్యాడు. మావోయిస్టు పార్టీలో ఇక పోరాడడానికి, పార్టీని నిలపడానికి మరెవరూ మిగల్లేదనేది స్పష్టమైపోయింది. మిగిలిన వారు కూడా నేడో రేపో లొంగిపోవడమో లేక తూటాలకు తలొగ్గడమో సుస్పష్టం. దాదాపు 7 దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసిన విప్లవ పార్టీ ఇక చరిత్రే. ఓవైపు వరుస లొంగుబాట్లు, మరోవైపు వేగంగా ఎన్కౌంటర్లు. ఎటు చూసినా ఇప్పుడు ముగింపే కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీకి మరో మార్గం కనిపించడం లేదు. హిడ్మా లేడు, దేవ్జీ జాడలేదు. 40 మందికి పైగా ఉండే కేంద్ర కమిటీ సభ్యులు ఇప్పుడు 4కు పరిమితమయ్యారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెక్కలు తెగిన పక్షిలా కకావికలమైపోయింది. పార్టీకి తలలో ఆలోచనలా ఉండే పొలిట్ బ్యూరో పూర్తిగా అంతరించిపోయింది. మావోయిస్టు పార్టీలో కీలకమనుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు లొంగిపోవడమో లేక చనిపోవడమో జరిగింది. అందుకే మావోయిస్టు పార్టీ మనుగడ సాధ్యం కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. మావోయిస్టు పార్టీ ఈ స్థితికి రావడానికి స్వయంకృతమే కారణమని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం కేంద్ర బలగాలు రచించిన చక్ర వ్యూహాన్ని మావోయిస్టులు ఛేదించలేకపోయారని చెబుతున్నారు. భారతదేశంపై వసంత మేఘం గర్జించింది. విప్లవ ఉద్యమ పతాకం రెపరెపలాడిందంటూ 1967 జులై 5వ తేదీన చైనా పత్రిక పీపుల్స్ డైలీ కథనం రాసింది. భారతదేశ వాయువ్య ప్రాంతంలోని బెంగాల్ సిలిగురిలో కొంతమంది రైతు కూలీలు భూస్వాములైన జోడేదార్లపై కాల్పులు జరిపారు. ఇది నక్సల్బరీ ఉద్యమానికి పొలికేక అని చైనా పీపుల్స్ పార్టీ శ్లాఘించింది. ఇది మొదలు భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం దఫదఫాలుగా విస్తరిస్తూ వివిధ రూపాల్లో సంచరిస్తూ ఎన్నో ఒడిదుడుకులను, ఇంకెన్నో సంక్షోభాలను ఎదురుచూసింది. ముఖ్యంగా చారు మజుందార్ నుంచి చంద్రపుల్లారెడ్డి దాకా ఎన్నో చీలికలు, పేలికలు మావోయిస్టు పార్టీలో కనిపించాయి. ఎంఎల్ పార్టీగా విడిపోవడం మొదలు పీపుల్స్ వార్ పేరుతో బలమైన శక్తిగా ఎదగడం దాకా నక్సలైట్ ఉద్యమానికి ఎన్నో మైలురాళ్లున్నాయి. 90వ దశకంలో పీపుల్స్ వార్ కోవట్టులు అనే కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీలో ఉంటూ తోటి నక్సలైట్లను ఊచకోత కోసిన జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య లాంటి వారితో పార్టీ ఎంతగానో నష్టపోయింది. ఒక దశలో పీపుల్స్ వార్ అంతం ఆరంభమైందనే చర్చ ప్రారంభమైంది. అయితే 2004లో పీపుల్స్ వార్, ఎంసీసీలు కలిసి మావోయిస్టు పార్టీగా అవతరించాక నక్సలైట్ ఉద్యమం మరో స్థాయికి ఎదిగింది. ఆ తరువాత సైతం మావోయిస్టు పార్టీలో ఒడిదుడుకులు ఆగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చలకు వచ్చిన మావోయిస్టులు తమ ఎజెండాను మరోసారి ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించారు. ప్రజా బాహుళ్యంలో మమేకమై నక్సలైట్ ఉద్యమం వైపు యువతను ఆకర్షించే యత్నం చేశారు. అయితే వరుస ఎన్కౌంటర్లు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాలను వదిలి పక్కనున్న ఛత్తీస్గఢ్కు చేరింది. అక్కడే పార్టీ బలోపేతమైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టు పార్టీ దండకారణ్యంలోకి చేరాక సిద్ధాంతం కన్నా తుపాకీ గర్జనే ఎక్కువగా వినిపించింది. హింస పెరిగిపోయింది. ఆంబుష్లు, మందుపాతరలతో అడవి తల్లి ఎర్రబారింది. కేంద్ర బలగాలను సైతం మట్టి కరిపించామనే అహంభావం మావోయిస్టు పార్టీలో కనిపించిందనే విమర్శలున్నాయి. ఇక 2013 వచ్చేసరికి భారత ఆంతరంగిక భద్రతకు మావోయిస్టు పార్టీ అత్యంత ప్రమాదకరమైందని సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. దీంతో మావోయిస్టు పార్టీ నిర్మూలనకు కేంద్ర స్థాయిలో ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో ఆదివాసీలతో ఛత్తీస్గఢ్ సర్కార్ ఓ సైన్యాన్ని తయారు చేసింది. దాని పేరే డిఆర్జీ. ఛత్తీస్గఢ్ పోలీసు విభాగంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో ఏర్పాటైన ఈ దళం మావోయిస్టులను వేటాడడం ప్రారంభించింది. చాలా మంది మాజీ మావోలు ఈ దళాల్లో చేరారు. అడవి అనుపానులు తెలిసిన మెరికల్ లాంటి ఆదివాసీలు రోజుల తరబడి వాగులు వంకలు తిరుగుతూ మావోయిస్టులను వెంటాడారు. చివరకు చావు దెబ్బతీశారు. వాళ్ళు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. భాష కూడా మారింది. వి విల్ న్యూట్రలైజ్, వి విల్ ఎలిమినేట్, వి విల్ ఫినిష్ దెమ్. పలాల ముహూర్తం లోపల మొత్తము అంతం చేస్తే ఇక్కడ ఎన్కౌంటర్ల సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడ మేము మొత్తంగా ఉద్యమాన్ని నిర్మూలిస్తామన్న తర్వాత వాళ్ళు ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాము, వాళ్ళు ఒకవేళ మేము ఆయుధాన్ని ఉపయోగిస్తామని రాజ్యాంగ సూత్రం ఏదైతుందో మేము ఎలిమినేట్ చేస్తాము
అని ఏవైతే అంటున్నారో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా మేము ఖనిజ వనరులని కార్పొరేట్కి చెప్పాలి కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామంటున్నారు. ఓవైపు లొంగిపోదామని చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు చెబుతున్నా మరికొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే మావోయిస్టు పార్టీ కొంపముంచింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ చీఫ్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఒక్కతాటిపై నడిపించే నాయకత్వం లోపించింది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం ప్రారంభించింది. దీంతో మావోయిస్టు కోట అబూజ్మడ్కు బీటలు వారాయి. లొంగుబాట్లు పెరగడం, వాటికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులను భద్రతా దళాలు వెంటాడాయి. డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల రక్షణ స్థావరాలను కనుగొన్నారు. హీట్ మ్యాప్స్ ద్వారా నక్సలైట్లు ఎక్కడెక్కడ దాక్కున్నారో చూడగలిగారు. దీంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ అంటూ లేకుండా పోయింది. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ గత 6 నెలలుగా ఉధృతంగా సాగింది. ఈ ఏడాది మే 21వ తేదీన మావోయిస్టు చీఫ్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు స్థావరాలు ఒక్కొక్కటిగా కూలడం ప్రారంభమయ్యాయి. కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడమో లేక హతమవ్వడమో జరిగింది. అంతే, దిశ దశ లేకపోవడంతో క్యాడర్ బేస్డ్ గా ఉన్న మావోయిస్టు పార్టీ పేకమేడలా కూలిపోయింది. అడవిలో నక్సలైట్లు దిక్కుతోచని స్థితిలో నగరం బాట పట్టారు. తలదాచుకోవాలనే ఉద్దేశంతో PLGA కమాండర్ హిడ్మా సైతం అడవి వీడాడు. అంతే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు తోడు మొబైల్ ట్రాకింగ్ పెరగడంతో అందరూ దొరికిపోయారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు. బసవరాజు ఎన్కౌంటర్ కు ముందే మావోయిస్టులు లొంగుబాటు బాట పడితే చాలా మంది ప్రాణాలు దక్కేవి. అయితే అందరూ కేంద్ర కమిటీ సభ్యులు ఒకే మాట మీద లేకపోవడం వల్లే ఈ స్థితి వచ్చిందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం బలంగా లేకపోవడం, అందరూ కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమైతేనే నిర్ణయం జరగడమనే పాత విధానాల వల్లే ఆలస్యం జరిగిందనే చర్చ జరుగుతోంది. మావోయిస్టు చీఫ్ గా ఉన్న బసవరాజు లొంగుబాటుకు అనుకూలమని ఓ వర్గం చెబుతున్నా మరో వర్గం దానిని వ్యతిరేకించడమే ఈ డ్యామేజ్ కు కారణమంటున్నారు. పోరాటానికి మార్గం లేనప్పుడు బతకడమే సరైన నిర్ణయం అనే మూల సిద్ధాంతాన్ని కొందరు మావోయిస్టులు పట్టించుకోకపోవడమే అసలు సమస్యగా తెలుస్తోంది. ఇప్పటికైనా మిగిలిన మావోయిస్టులు లొంగిపోతే కనీసం ఉద్యమాన్ని నిర్మించి అహింసా రీతిలో పోరాటం చేయవచ్చని కొందరు మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు. అంటే వేల సంఖ్యలో పట్ట వందల సంఖ్యలో ఎక్కడ రిక్రూట్ అయితలేరు. కారణం ఏందనుకున్నప్పుడు ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమే లేదు. ఎట్లా పోతారు, ఎక్కడి నుంచి పోతారు? పోయటానికి కూడా ఏంటంటే ఛానల్స్ కావాలి కదా, తర్వాత రమ్మనంగానే పోరు కదా. అటు ప్రజా ఉద్యమంలో కూడా ప్రజా సంఘాలలో తర్ఫీదు పొందాలి, అక్కడ చెక్కింగ్ జరగాలి, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ ఏమి జరిగే పరిస్థితి లేదు కాబట్టి జనరల్గా సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల లోపల కొంత అది ఉంటుంది. పార్టీ అంటే ఒక సింపతి ఉన్నది, సింపతి ఉన్నమాట వాస్తవమే, సింపతి ఉన్నది. కానీ ఆ సింపతి అనేది ఏదైతుందో అది తుపాకులు పట్టుకోవడానికి అది పనిచేయదు. అది ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణ కమిటీ ఒక్కటే సురక్షితంగా ఉంది. అయితే వీరు ఎంతకాలం అడవుల్లో ఉంటారు? లొంగుబాట పట్టకపోతే పోలీసులు ఊరుకుంటారా అనే అనుమానాలున్నాయి. మొత్తానికి మావోయిస్టులు అనేది ఇప్పుడు చరిత్ర అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇది మావోయిస్టుల స్వయంకృతమో లేక భద్రతా బలగాల విజయమో కావచ్చు. అవునన్నా కాదన్నా భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం తరువాత ఇంత నెత్తురు చిందించిన ఉద్యమం, ఇంతగా త్యాగాలను వర్షించిన విప్లవం మరొకటి లేదు.